హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు మూవీ టెక్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక తెలుగు సినిమాని అయితే నేను హైలీ రికమెండ్ చేయాలనుకుంటున్నాను. ఆ మూవీ నేమ్ వచ్చేసి కేర్ ఆఫ్ కంచరపాలెం. యాక్చువల్లీ ఈ మూవీ 2018లోనే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ వచ్చేసి ఒక యాంథాలజీ మూవీ. అలాగే ఈ మూవీని మన నేటివిటీకి తగ్గట్టు వెంకటేష్ మహా అనే డైరెక్టర్ తీయడం జరిగింది. సో ఫ్రెండ్స్, డైరెక్టర్ ఏదైతే ప్లస్ పాయింట్ అనుకున్నాడో ఈ మూవీకి మైనస్గా అదే మారింది. మన నేటివిటీకి తగ్గట్టు తీయడం వల్ల ఈ మూవీ అందరూ చూడలేకపోయారు. అలాగే అందరూ కూడా చూడాలని అనుకోరు. కానీ ఫ్రెండ్స్, ఈ యాంథాలజీకి సంబంధించి కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్లు వస్తూనే ఉన్నాయి. మెయిన్గా ఈ యాంథాలజీ అంటే ఏంటంటే, ఒక సినిమా పరంగా చెప్పాలంటే ఒక సినిమాలో 2-3 కథలు లేదా క్యారెక్టర్లు అనేవి సెర్టెన్ ఒకే పాయింట్ దగ్గర లింక్ అవుతాయి అనడానికి ఈ యాంథాలజీ అనే పదాన్ని అయితే వాడతారు. మరి ఫ్రెండ్స్, ఇటువంటి కొన్ని సినిమాల లిస్ట్ అనేది చెప్పమంటే 2010లో మన తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయిన వేదం మూవీ కూడా ఈ కేటగిరీకి చెందిందే. అలాగే 2016లో మోహన్ లాల్ గారు తీసిన మనమంతా మూవీ కూడా ఈ కేటగిరీకి చెందిందే. అలాగే ఫ్రెండ్స్, 2014లో తీసిన చందమామ కథలు కూడా ఈ కేటగిరీకి చెందిందే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చూసుకుంటూ పోతే రీసెంట్గా రిలీజ్ అయిన లవ్ స్టోరీస్ 2 కూడా ఈ కేటగిరీకి చెందిందే. కానీ ఇటువంటి మూవీస్ అనేవి ఎన్నున్నా ఈ కేర్ ఆఫ్ కంచరపాలెం అనే ఫిలిం మాత్రం చాలా స్పెషల్ అండి. ఇంతకీ ఆ మూవీ అంత స్పెషల్ ఎందుకు అనే దాని గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. మామూలుగా అయితే ఫ్రెండ్స్, ఏదైనా మూవీకి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అయితే చెప్తాను. కాకపోతే ఈ మూవీ ఆ ఛాన్స్ అనేది ఇవ్వలేదు. మనం ఎంత చెప్పాలనుకున్నా అవన్నీ కూడా పాజిటివ్గానే చెప్తాం. దానికి అంతటికీ రీజన్ వచ్చేసి డైరెక్టర్ వెంకటేష్ మహా గారు. ఎందుకంటే ఆయన ఈ మూవీ స్టోరీ అనేది అంత బాగా రాశారు. అలాగే ఆ ప్లాన్కు తగ్గట్టు అమలు చేశారు. ఫ్రెండ్స్, సపోజ్ ఏదైనా కొత్త సినిమా చూసినప్పుడు అయితే స్టోరీ బాగుంటుంది, లేదా క్లైమాక్స్ బాగుంటుంది, లేదా సాంగ్స్ బాగుంటాయి, లేదా సాంగ్స్లో డ్యాన్స్ బాగుంటాయి అని పొగుడుతాం. కానీ ఇటువంటి ఒక లో బడ్జెట్ ఫిలింని ఎవరైనా చూసిన తర్వాత, అలాగే మోస్ట్లీ ఆ క్లైమాక్స్ అనేది అర్థం చేసుకున్న తర్వాత, ఈ సినిమాకు ముందు మన తెలుగు లాంగ్వేజ్లో ఎన్ని సినిమాలు మన ఫేవరెట్గా ఉన్నా ఈ మూవీ మాత్రమే గుర్తొస్తుంది. సో ఫ్రెండ్స్, నేను అన్ని మాటల్లో అర్థం చేసుకోండి. ఆ సినిమాలో అలాంటి అద్భుతమైన విషయాలు ఎన్ని ఉన్నాయో మీకే అర్థమై ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, నేను వెంకటేష్ మహా గారికి ఈ వీడియో ద్వారా ఒక థ్యాంక్ యూ అనేది చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాని మన నేటివిటీకి తగ్గట్టు తెలుగు లాంగ్వేజ్లో తీసినందుకు. సో ఫ్రెండ్స్, ఇంతకు మించి మూవీ రిలేటెడ్ ఏ టాపిక్ టచ్ చేయను, ఎందుకంటే స్పాయిలర్స్ అయిపోయే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఒక్కటి చెప్తాను ఫ్రెండ్స్, ఒక తెలుగు వాడిగా చిన్న పెద్ద తేడా లేకుండా మన జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి మూవీ చూడాలి. అఫ్ కోర్స్ ఒకసారి స్టార్ట్ చేసి చూసిన తర్వాత మీరే 2-3 సార్లు ఖచ్చితంగా చూస్తారు. మరి ఇలాంటి తెలుగు అద్భుతాన్ని ఎవరో ఒక ఫ్రెండ్ లేదా ఒక పెద్దవాళ్ళు లేదా వేరే వాళ్ళు ఈ మూవీకి సంబంధించి ఆ క్లైమాక్స్ కానీ రివీల్ చేస్తే మీకు ఈ మూవీ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ అనేది పోయే అవకాశం ఉంది. అలాగే ఇంత మంచి సినిమాని మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీలో ఎప్పటి వరకు కూడా ఈ సినిమా పట్ల చిన్న చూపు చూసి ఈ సినిమాని చూడకుండా వదిలేసి ఉంటారు. కాకపోతే నిజంగా ఒక 3 గంటల సమయాన్ని ఈ మూవీ కోసం కేటాయించి చూడండి. మీరు ఎన్నాళ్ళు ఈ మూవీని వదిలేసినందుకు చాలా బాధపడతారు. అలాగే నా మాటల్లో ఒకసారి క్లైమాక్స్ అనేది రివీల్ అయిన తర్వాత ఈ మూవీ చూడలేమా అన్న అని అడగొచ్చు. బ్రదర్, మా ఫ్రెండ్స్ కూడా ఈ మూవీ క్లైమాక్స్ అనేది నాకు చెప్పేసి ఒక స్పాయిలర్ కన్నా దారుణమైన పని చేశారు. వాళ్ళ క్లైమాక్స్ గురించి చెప్పడం వల్ల ఈ మూవీని కన్నెత్తి కూడా చూడలేదు. బట్ ఈ మూవీలో ఉన్న ఆశాపాశం లేదా వేరే సాంగ్స్ అనేవి యూట్యూబ్కి సంబంధించి స్క్రోల్ చేసే టైంలో నాకు ఎక్కడలేని ఇంట్రెస్ట్ని ఈ మూవీ పైన కలిగేలా చేశాయి. సో దాంతో నేను ఈ మూవీని అయితే చూశాను. అలాగే ఫ్రెండ్స్, నేను చెప్పినంత సింపుల్గా అయితే ఈ మూవీ తెమిలిపోదో చాలా ఆస్పెక్ట్స్లో మూవీ అనేది మనకు కనెక్ట్ అవుతుంది. సో ఫైనలీ ఒకటైతే చెప్తాను ఫ్రెండ్స్, ఈ సినిమా కనుక మిస్ అయితే మన తెలుగు సినిమాని మిస్ అయినట్టే. సో చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే మనం ఇది ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, ఎందుకంటే ఇది ఒక ఇంటెన్స్ డ్రామా ఫిల్మ్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మూవీ రికమెండేషన్ ప్లస్ రివ్యూ. సో నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే మా ఛానల్లో వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.